దేవుని యొక్క కార్యం పట్ల ఉన్నటువంటి అశ్రద్ధ, దేవుని యొక్క కార్యానికి దేవుని యొక్క పని పట్ల ఉన్నటువంటి అశ్రద్ధ కనపడుతుంది తప్ప అక్కడ మీరు ఆ పని చేయకపోతే ఎందుకు చేయలేదు అని అడగాలను, చేయండి అని చెప్పగలను తప్ప ఇంకేం నేను చేయలేదు. ఒక ఆధ్యాత్మిక గురువుగా, ఒక ఆధ్యాత్మిక అభిషేక గురువుగా నేను చేయండి ఎందుకు చేయలేదు అని అడగాలేమో కానీ చేస్తారా సంపాదించేది కూడా చేయలేదు. నేర్పడిన ఒక మనిషినే, నేర్పడిన ఒక మనిషినే కాబట్టి నేనే చేయలేదు. కానీ ఆ అశ్రద్ధ వల్ల మీరు చేసినటువంటి ఆ అశ్రద్ధ వల్ల, మీరు చేసినటువంటి అశ్రద్ధ అనే పాపం వల్ల నష్టపోయేవారు అశ్రద్ధ చేసినటువంటి మీరే, అశ్రద్ధ చేసినటువంటి మీరే. సార్ ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన క్రైస్తవ జీవితంలో మన దేవుడి కార్యాల పట్ల ఎలాంటి శ్రద్ధలు కలిగి మనం జీవిస్తూ ఉన్నాం కదా. మనకి అక్కడ ముఖ్యం నిజంగా పేదవాడు కనుక అక్కడ ఈ నడవలపై టార్గెట్ చేస్తుంటే పర్వాలేదు వెళ్ళేవాడా? ఈ పేదవాడు కనుక నడవలపై టార్గెట్ చేసి అతను నిందించడం, అతని గురించి సరిగా మాట్లాడటం, అతని గురించి సరిగా చెప్పడం, అతని గురించి అతన్ని నిందించడం ఇది చేస్తుంటే పేదవాడు లాస్ట్ పల్లవాడికి వెళ్ళేవాడు కాదండి, వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే అతను కూడా ఈ ధనవంతుడు లాగా తాను దేవుడి ఇచ్చినటువంటి ఆ జీవితం పట్ల, దేవుడి యొక్క చిత్తం పట్ల, దేవుడి యొక్క ఉద్దేశం పట్ల అశ్రద్ధలు కలిగి జీవించిన వాడిగా మిగిలిపోయేవాడే. అతను కూడా నరకానికి వెళ్ళేవాడే. కానీ దేవుడి యొక్క చిత్తం పట్ల, దేవుడి యొక్క ఉద్దేశం పట్ల